గ్రామస్తులు దాదాపు 2-3 రోజులుగా ఒకే ప్లేస్లో ఉండి కొట్లాడారు. వాళ్ళ పోరాటానికి తలొగ్గిన ప్రభుత్వం మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకున్నది. మరి పెదదన్వాడ గ్రామంలో జరిగిన గొడవ తర్వాత ప్రభుత్వం ఇంతవరకు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వకపోగా ఏమంటున్నారంటే అసలు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ ఎక్కడిది, ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మంచి జరుగుతుంది, కానీ అసలు పొల్యూషన్ అనేది లేనే లేదు అని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. ఇంకా విచిత్రంగా బీసీ సంక్షేమ సంఘం బీసీ నాయకుడైన ఆర్ కృష్ణయ్య గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. సో ఇందులో బీసీ కులానికి సంబంధించిన ఆయనది కంపెనీ అంటే పొల్యూషన్కి, అవినీతికి, ఇంకో దానికి దోపిడీకి, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఇలాంటి వాటికి కులానితో మతానితో సంబంధం లేదు. దయచేసి దీన్ని గమనించాలి. అయితే ఈ అంశం మీద మనం కూడా ఫోకస్ చేస్తున్నాం. మనము లాస్ట్ టైం కూడా పెద్దదన్వాడ అన్న విలేజ్కి వెళ్ళొచ్చినాం. ఈ సందర్భంలో అసలు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం అనేది ఉందా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. నా ముందు సీనియర్ సైంటిస్ట్ కె బాబురావు గారు ఉన్నారు. సార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చీఫ్ సైంటిస్ట్గా పనిచేయడం జరిగింది. వీటి మీద చాలా పూర్తి అవగాహన ఉంది. వేరే దేశాల్లో కూడా అక్కడక్కడ ఇథనాల్ కంపెనీలు ఉన్నా అక్కడ ఎలాంటి నామ్స్ పాటిస్తూ పొల్యూషన్కి లేకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర పరిస్థితి ఏంది? మన దగ్గర భారతదేశం, ఇండియన్ గవర్నమెంట్ ఎట్లాంటి వెసులుబాటులు ఈ కంపెనీలకు కల్పించింది? పర్యావరణాన్ని, పొల్యూషన్ని పట్టించుకోకుండా, ప్రజలను పట్టించుకోకుండా. దీని మీద మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఇది. చాలా కీలకమైన అంశం. చిత్తనూరులో వచ్చిన కంపెనీ దిలావర్పూర్లో ఆగిపోవచ్చు, కానీ పెద్దదన్వాడలో స్టార్ట్ కాబోతున్నది. పెద్దదన్వాడతో ఆగిపోద్దా అంటే అది ఆగదు. అది ఇంకా విచ్చలవిడిగా ఈ తెలంగాణలో ఉన్న వివిధ గ్రామాల్లోకి విస్తరించే అవకాశం కూడా ఉన్నది, ఒకవేళ దీన్ని అడ్డుకోకపోతే. నా ముందు బాబురావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఫస్ట్ క్వశ్చన్ సార్ ఒకటే, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం అనేది ఉన్నదా లేదా, జరగదా? కాలుష్యం ఉన్నదండి. రసాయన కాలుష్యం వస్తుంది, వాయు కాలుష్యం వస్తుంది. అందులో ప్రధానంగా వచ్చే కాలుష్యం క్యాన్సర్ కారకమైన కాలుష్యం. అది చాలా పెద్ద మోతాదులో వస్తుంది. అందులో ఎసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్, యాక్రోలిన్ అనేవి, తర్వాత హెక్సేన్ అనేది 4 రకాల ప్రధానమైన, ఇంకా వేరే చాలా చిన్న కాంపౌండ్స్ చాలా వస్తాయి, కానీ ఎక్కువ మోతాదులో వచ్చే ప్రధానమైన కాలుష్యాలు ఇవి 4. ఎందుకంటే మీరు ఒక బియ్యాన్ని కానీ ఏదైనా తీసుకుని అందులో ఉన్న స్టార్చ్ని ఇథనాల్గా మార్చిన సందర్భంలో దాదాపు 7% వరకు అది ఈ కాలుష్యంగా మారుతుంది, ఈ రసాయన కాలుష్యంగా మారుతుంది. మీరు 7% కాలుష్యం అంటే ఎంత మేరకు ఉంటుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని టన్నుల బియ్యాన్ని రోజు మనం మారుస్తున్నామో ఇథనాల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిత్తనూరులో 4 లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే పరిశ్రమ ఉన్నది. పర్ డే 4 లక్షల లీటర్లు ఇథనాల్ తయారు అవుతుంది అక్కడ. ఇక్కడ పెద్దదన్వాడలో 2 లక్షల లీటర్లు రోజుకి. దిలావర్పూర్ లో ప్రతిపాదించింది కూడా అదే స్థాయి, 2 లక్షల లీటర్లు. మరి 2 లక్షల లీటర్లు చేయడానికి ఎంత బియ్యం వాడతారు? 2 లక్షల లీటర్లు ఇంటూ 2 అంటే దాదాపు 4,50,000 కిలోల బియ్యం వాడతారు. 4,50,000 కిలోలు అంత బియ్యం అయితే గానీ అది ఇథనాల్ రాదు. మీరు చెప్పిన దాని ప్రకారం ఒక లీటర్ ఇథనాల్ కి 2.22 కేజీల బియ్యం కావాలి. బియ్యం కావాలి. ఇక్కడ ఎందుకు అన్నిటికంటే బాధించే విషయం ఏంటంటేనండి, ఈ బియ్యం రైతుల దగ్గర నుంచి కొంటలేదు, ప్రజల దగ్గర నుంచి వడ్లు, 1 కిలో వడ్లు కూడా. అది మాట్లాడదాము. మనం ఫస్ట్ పొల్యూషన్ మీదనే ఫోకస్ చేద్దాం. ఎందుకంటే గ్రామస్తులు గానీ వాళ్ళు భయపడుతున్నారు ఏంటంటే మా గ్రామం ఆగమవుతుందట, మా గ్రామం పూర్తిగా పొల్యూషన్ గురవుతుందట, మేము ఇక్కడ ఉండలేమట, మేము బతకలేమట. ఇప్పుడు మంత్రి చెప్పింది కానీ, ఆయన ఆర్ కృష్ణయ్య గారు చెప్పింది కానీ లేదు ఎక్కడ పొల్యూషన్ అనేది ఉండదు అని. అంటే నోటి మాట కుదరదు కదండి. నిరూపణ ఏది? మీరు లేదు అని చెప్పడానికి ఏదైనా ఆధారాలు చూపించాలి కదా. ఇది సైన్స్, ఇది రాజకీయం కాదు కదా. ఏదైనా ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడేసేసి నేను మాట్లాడలేదు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. కానీ సైన్స్ అనేది నిరూపణ లేకుండా అది సైన్స్ కాదు. ఒక పదార్థాన్ని మీరు ఇంకో పదార్థంగా మారుస్తున్నారు. మార్చేటప్పుడు జరిగే పరిణామాల్లో అసలు ఎలాంటి కాలుష్యము రాదని చూపించడానికి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా? శాస్త్రీయమైనటువంటి ఆధారాలు చూపించండి. మీరు చూపిస్తే మేము ఒప్పుకుంటాం. మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే దీని గురించి ఎన్నో పరిశోధనలు ఉన్నాయి, ఎన్నో పత్రాలు ఉన్నాయి. యాక్చువల్ గా కంపెనీలు వాళ్ళే డిక్లేర్ చేసుకున్నటువంటి సమాచారం ఉంది. ఇప్పుడు అమెరికాలో గానీ, యూరోప్ లో గానీ అనుమతి ఇచ్చే పత్రంలో స్పెసిఫిక్ గా రాస్తారు
ఏం రాస్తారంటే ఇదిగో విఓసీలు అంటారు వీటిని, ఈ ఎస్టైల్ హైడ్ వీటన్నింటినీ కలిపి గంపగుత్తగా వాటిని విఓసీలు అంటారు, వోలటైల్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ అంటారు. ఆ విఓసీలు ఎంత మేరకు విడుదల చేస్తున్నారో వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ చాలా దేశాల్లో ఆ రిలీజ్ అనేది సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మీరు ఆ కంపెనీల వెబ్సైట్కి వెళ్ళి చూస్తే వాళ్ళు ప్రతి ఏడాది ఒక రిపోర్ట్ తయారు చేస్తారు, సస్టైనబిలిటీ రిపోర్ట్ అని తయారు చేస్తారు. ఆ సస్టైనబిలిటీ రిపోర్ట్ లో మేము ఈ ఏడాది ఇంత కాలుష్యాన్ని వదిలామని చెప్పి వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్స్ ఉన్నాయి. మీరు గవర్నమెంట్ చేస్తేనో ఇంకొకటి చేస్తేనో అవి దొంగ లెక్కలైనా మీరు అంటానికి ఉంది. కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా తక్కువ చూపిస్తారు కానీ ఎక్కువ చూపిస్తారు కదా. వాళ్ళు తక్కువ చూపించింది కూడా చాలా పెద్ద అమౌంట్ లో ఉంటది. ఇంకా కూడా ఎక్కడ ఏంటంటే అమెరికాలో కంపల్సరీగా ప్రతి ఇథనాల్ ప్లాంట్ దగ్గర కూడా ఆ బయటకు వచ్చేటువంటి ఫెర్మెంటేషన్, డిస్టిలేషన్, వాటిలోంచి బయటకు వచ్చేటువంటి రసాయనాలన్నిటిని కూడా తొలగించడానికి ఒక యూనిట్లు పెట్టాలి. దాన్ని ఏమంటారంటే 2 రకాలుగా వాటిని తొలగిస్తారు. ఒకటి కెమికల్ గా తొలగిస్తారు, రెండోది వేడి ద్వారా తొలగిస్తారు, కాల్ చేసి తొలగిస్తారు. దాన్నేమో థర్మల్ ఆక్సిడేషన్ అంటారు. థర్మల్ ఆక్సిడైజర్ అనే యూనిట్ పెట్టాలి. ఆ థర్మల్ ఆక్సిడైజర్ లో నేచురల్ గ్యాస్ అమెరికాలో బాగా దొరుకుతుంది కనుక ఆ నేచురల్ గ్యాస్ ని మండించి ఈ వాయువులు దాని మీదకి పంపిస్తే, ఆ గాలితో పాటు పంపిస్తే అవి మొత్తం అక్కడ మండిపోయి బయటికి దాదాపు 95% నుంచి 99% వరకు ఆ యూనిట్ లోనే తొలగిపోతాయి. ఆ 1% నుంచి 5 నుంచి 1% వరకు ఏదైతే మిగిలిపోతుందో బయటకు వచ్చేది అదే అంత పెద్ద మొత్తంలో ఉంటుంది. అంటే అసలు ఒరిజినల్ గా ఎంత తయారు దగ్గర అట్లాంటిది ఏం లేదు, అసలు జీరో చూపిస్తున్నారు. అసలు పొల్యూషన్ లేదని అసలు ఇచ్చే అనుమతి పత్రాల్లోనే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతి పత్రాల్లో ఇలాంటి కాలుష్యం వస్తుంది అనేటువంటి ప్రస్తావనే లేదు. అక్కడే అసలు మనకు ఇప్పుడు పొల్యూటెడ్ సైన్స్ అనేది అమెరికాలో అయినా ఇండియాలో అయినా సైన్స్ ఒకటే కదా. ఇప్పుడు పొల్యూటెడ్ కంపెనీల జాబితాలో ఇది లేదు ఇండియాలో. ల్యాబ్ దానికి అనుమతి పత్రం ఇచ్చేటప్పుడు, అసెస్మెంట్ చేసేటప్పుడు మొదట్లో ఇచ్చిన ఇథనాల్ ప్లాంట్లన్నిటికీ ఏ కేటగిరీ కింద ఇవాల్యుయేట్ చేసేవాళ్ళు. ఆ ఏ కేటగిరీ కింద ఇవాల్యుయేట్ చేసిన రోజుల్లో కూడా దానిలో ఈ కాలుష్యాన్ని చూపించలేదు. ప్రాసెస్ నుంచి ఉత్పత్తి క్రమంలో వచ్చేటువంటి రసాయన కాలుష్యాన్ని అప్పుడు చూపించలేదు, ఇప్పుడు చూపించట్లేదు. ఇది పచ్చి మోసం. ఇది పచ్చి మోసం అనమాట. ఎందుకంటే ఇవాళ కావాల్సినంత సమాచారం ఉన్నది. నిన్నగాక మొన్ననే అమెరికాలో వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అని పెద్ద ఆలోచన సంస్థ, మేధో సంస్థ, దానికి లెస్టర్ బ్రౌన్ అనే చాలా ప్రముఖుడైన దాని లీడర్గా ఉండేవాడు. వాళ్ళు అమెరికాలో ఉన్న ఇథనాల్ పరిశ్రమలన్నిటి గురించి అధ్యయనం చేసి ఒక నివేదిక రిలీజ్ చేశారు. జూన్ 1st వీక్ లోనే రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు చూపించేదంటే ఈ ఇథనాల్ వల్ల మిడ్ వెస్ట్ అమెరికాకి ఉన్న ప్రయోజనాలు ఏమీ లేవు. అందులో ఇక్కడ పంటల నుంచి తయారు చేసే ఇథనాల్ ని ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటారు, మొదటి తరం బయోఫ్యూయల్ అంటారు. అదే మనం గడ్డి నుంచి చేసేదానంటే 2వ తరం బయోఫ్యూయల్ అంటారు. ఇది మొదటి తరం బయోఫ్యూయల్ వల్ల అసలు ఎలాంటి ప్రయోజనం లేదు, దీని నుంచి అదనపు శక్తి రాదు అని కూడా వాళ్ళు చూపించారు. క్లైమేట్ చేంజ్కి దీనివల్ల ఏం ప్రయోజనం లేదన్నారు. అలాంటివన్నీ వాళ్ళు రివ్యూ చేశారు. ఇప్పుడు ప్రాసెస్ లో ఫస్ట్ బియ్యాన్ని సేకరిస్తారా ఇథనాల్ కోసం? వీళ్ళు అక్కడ బియ్యాన్ని రైతుల దగ్గర నుంచి కొంటలేదు కదా. అమెరికాలో ఏం చేస్తారంటే మొక్కజొన్న రైతుల దగ్గర నుంచి కొంటారు, డైరెక్ట్ గా ఫామ్ నుంచి కొంటారు. అక్కడ ప్రభుత్వం వాళ్ళకి సేకరించి ఇవ్వదు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎఫ్సిఐ గోడౌన్ నుంచి సబ్సిడైజ్డ్ ధరకి తీసుకుంటున్నారు. అమెరికాలో సబ్సిడీ ఇస్తున్నారా? సబ్సిడీ రైతులకు డైరెక్ట్ గా ఇస్తారు. కంపెనీలకు ఇచ్చే సబ్సిడీ కంపెనీలకు ఇస్తారు, రైతులకు కూడా సబ్సిడీ ఇస్తారు. మొక్కజొన్న పండించినందుకు మొక్కజొన్న సరఫరా డైరెక్ట్ ఎఫ్సిఐ నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీళ్ళు ఎఫ్సిఐ నుంచే కొనుగోలు చేస్తున్నారు, అది కూడా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఎఫ్సిఐకి ఇవాళ కిలోకి 40 రూపాయలు పడుతుంది గిట్టుబాటు ధర, ఎఫ్సిఐకి 40 రూపాయలు బియ్యానికి. దాన్ని ప్రభుత్వాలకు ఇచ్చేటప్పుడు వివిధ పథకాల కింద 28 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ప్రభుత్వము రేషన్ కింద డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రభుత్వం తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వము దానికి 28 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదే ఇథనాల్ కంపెనీలకి 22 రూపాయలు 50 పైసలు ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంట